యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి బుధుడు జన్మంలోను వ్యయిస్తాను అంటే దానికి వెనక స్థానంలోను అక్కడ సంచారం చేస్తున్నారు. ఈ బుధుడు వ్యయి స్థానంలో ఉన్నప్పుడు కానీ లేదా జన్మంలోకి వచ్చాక కానీ ఈ రెండు చోట్ల అంటే నెల పూర్తిగా మనకి అశుభ ఫలితాలను మాత్రమే కలగజేస్తారు. అక్కడ జన్మంలో ఉన్నప్పుడు మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు మనసు మల్లటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటే, ఈ స్థానంలో ఉన్నప్పుడు ధనం ఖర్చు, ధన నష్టం ఇట్లాంటివన్నీ జరిగేట ఫలితాలన్నీ బుధుడు ఇస్తున్నాడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 17వ తారీఖు నుంచి జన్మంలో ఉన్నారు. జన్మంలో సుఫలితాలు ఇవ్వరు. అలాగే అంతకుముందు 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఆయన మిథున రాశిలో అంటే వెనక రాశిలో, కర్కాటక రాశికి వెనక రాశిలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన ధన వ్యయము, ధన నష్టము జరుపుతూ ఉంటారు జన్మంలోను. అంటే రవి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు, బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఇక గురువుని తీసుకున్నట్టయితే గురువు జన్మంలో ఉన్నారు. జన్మంలో గోచార రీత్యా గురువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కూడా ఎక్కువగా మంచి ఆలోచనలు కానీ, మంచి వైపు బుద్ధి మలటం కానీ, అలాగే మంచి ప్రవర్తన కానీ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి గురువు యొక్క ప్రభావం వల్ల, జన్మంలో ఉండటం వలన. అలాగే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ జన్మంలో 4 రోజులు, ద్వితీయ స్థానంలో ఒక 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 2 స్థానాల్లోనూ కూడా జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన చూపిస్తే, ఇక ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలో 25 రోజులు, 26 రోజులు ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అది దీన్ని ధనస్థానం అంటారు, కుటుంబ స్థానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో వారికి, అలాగే ఈ టీవీ రంగంలో వారికి కూడా శుభకరమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం. అష్టమ స్థానం అనేటువంటి ఆయుస్థానము కాబట్టి ఈ స్థానంలో ఈ గ్రహం ఉండటం అనేది వాంఛనీయము కాదు. తద్వారా మనకి ఎవరో మన ఆప్తులు ఎవరో చాలా కష్టంలో ఉన్నారనో, కొంతమంది లేదా చనిపోయారనేటువంటి దుర్వార్త వినడం జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అవమానాలు పాలయ్యే పరిస్థితులు ఉంటాయి, పరాభవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. లేదా రాహుకి మనం జపం చేసుకోవడం ద్వారా వీటిని మనం తగ్గించుకోవచ్చు. ఇలాగే ఇక్కడ భాగ్యస్థానంలో శని సంచారం, అది కూడా తండ్రి గారి విషయంలో కానీ, గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. వాహనంలో కానీ, అలాగే దైవభక్తి ఉపాసనలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బంది. మీరు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసినప్పటికీ కూడా మనసు లగ్నం కాదు. కొన్ని చోట్లకి ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, అది వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా అక్కడ మనకి చాలా ఇబ్బందులు పడేటువంటి ఆ ప్రదేశంలో యాత్రాస్థలంలో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. రూమ్ దొరక్క, దర్శనం దొరక్క, ఏదో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం మనకు అక్కడ గోచరిస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు మాత్రం ఏకాదశ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. మన శ్రమకి తగిన ఫలితం కంటే కూడా ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏ పని మొదలుపెట్టినా అందులో మనకి పూర్తి విజయాన్ని చేకూర్చడానికి కుజుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే కేతువును మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. కానీ ఆయన వల్ల కూడా కేతువు కూడా ద్వితీయ స్థానంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఈ విధంగా. కాబట్టి ఇక్కడ మనకి చెప్పాలంటే పూర్తిగా
శుక్రుడు పూర్తి శుభుడండి వీరికి. అలాగే ఆ, కుజుడు పూర్తి శుభుడండి. ఈ విధంగా ఉన్నది పరిస్థితి అంతా కూడా. చేత కేవలం 2 గ్రహాలే మనకి పూర్తి అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ పాక్షికంగా కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు కొంచెం ఆహ్, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అవసరమా కాదా అని చూసి ఖర్చు పెట్టండి. అలాగే మాట్లాడే మాట కూడా ప్రతిది కూడా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. ఇది గమనించుకోగలరు. అలాగే అంచేత వీటి యొక్క ప్రభావాన్ని, దుష్ప్రభావాన్ని నుంచి బయటపడాలన్నా, అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత శుభ ఫలితాలు ఇవ్వాలన్నా మీరు నవగ్రహ స్తోత్రాలు రోజు చదువుకోండి. సోహం భూయాత్. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, సాడే సాత్ అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలడు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చివని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి, చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.